Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. ఓకే, మరి ఈ రోజు మన ఎపిసోడ్ లో రాబోతున్నారు సితారా టీమ్. లెట్స్ వెల్కమ్ సురేంద్ర అండ్ డివి. డిస్కో డిస్టా డిస్కో టు ఇస్తా ఇష్కే ఉందంటే నీకు ఐ పాసి అప్పడా చిల్లు కల్లేసి చీకో ముక్కేసి కిక్కే ఎక్కేస్తే నీకు ఐ పాసి అప్పడా డిస్కో డిస్టా డిస్కో టు ఇస్తా ఇష్కే ఉందంటే నీకు సురేంద్ర అండ్ డివి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. సితారాలో మీరేంటి? నేను దాని డైరెక్టర్ సార్. డైరెక్టర్. Yes. ఇంతకుముందు ఏం చేశారు? నేను డిఎఫ్టి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను సార్. డిఎఫ్టి. డిఎఫ్టి పూణే Oh, ఫిల్మ్ very ఇన్స్టిట్యూట్ 2008 పాస్డ్ అవుట్. ఓకే. డివి అన్నయ్య ఏం చేశారు దీంట్లో? ఇందులో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేశాను అన్నయ్య. రవిబాబు గారితో చిత్రం సీను నేను. ఓ, డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అంటే ఇప్పుడు అమ్మాయి ఉందనుకో, ఆ స్టెప్ వేస్తే పర్లా, నేను వెళ్తానే ఉన్నాను, నాకు నా వైపు వస్తూనే ఉన్నావు. ఓకే, ఏం క్యారెక్టర్ దీంట్లో? అసిస్టెంట్ డైరెక్టర్ అన్నయ్య. అంటే డైరెక్టర్ గారు వచ్చి రవిబాబు గారు డైరెక్టర్ గారు, ఓకే. నేను అసిస్టెంట్ డైరెక్టర్, చిత్రం సీను అసిస్టెంట్ డైరెక్టర్. సో నేను ఒక ముస్లిం గెటప్ చేశాను అన్నయ్య. Okay. సలీం అని ఆ, ఒక ఫ్రెంచ్ కట్. సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ చిత్రంలో నటించిన విచిత్ర మనిషి, తను పిలిచేద్దాం, వృద్ధ కళాకారుడు. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి, వస్తే మీరే గుర్తుపడతారు. లెట్స్ వెల్కమ్ చిత్ర విచిత్ర సీను. తాగిన కోతి నేను, నెట్టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాక్ కొంచెం రైట్ నేను, రావే ఓ పిల్ల రోజులుతులయ్యా అనుకున్నదయ్యా రంపంచుకోలా ప్రపంచం వినేలా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఓకే, హౌ ఆర్ యు సీను? ఐఎమ్ ఫైన్ అన్నయ్య. బాగున్నావు కదా? బాగున్నా. కళ్ళజోడు పెట్టేంటి, కంటి ఆపరేషన్ చేయించా? కన్ను కొంచెం ప్రాబ్లం వచ్చింది, తెలియకూడదు, కవర్ చేద్దామని. ప్రసాద్ ల్యాబ్ లో ఇచ్చారు అది. అంటే జనరల్ గా ఎండ పడకూడదు, కంటి ఆపరేషన్ చేయించిన తర్వాత. అదే ఏమన్నా చూపు ఏమైనా తగ్గిందా కొంచెం? ఇందాక మేకప్ నువ్వు రెడీ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అని పెడితే అందరూ ఏమన్నారంటే అసలు హాలీవుడ్ హీరోలో ఉన్నాం. సితారా సినిమాలో ఏం చేసావు? మంచి మెయిన్ లీడ్ అంటే మెయిన్ త్రూఅవుట్ క్యారెక్టర్. రవిబాబు గారు పక్కన అసోసియేట్ డైరెక్టర్, నేను డివి కృష్ణ భగవాన్ గారు, ఇంకో అమ్మాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్. సినిమా అంతా మాదే, అంటే హీరో పక్కన ఉంటాం త్రూఅవుట్. కామెడీ సెంటిమెంట్ అన్ని ఉన్న మిక్స్ అయి ఉన్న క్యారెక్టర్స్. డైరెక్టర్ ఎలా చేశారు? అలానే డైరెక్టర్ ఎలా చేశారంటే డైరెక్టర్ ఏంటిది కాదన్నయ్య, రవిబాబు గారా ఈయన డౌట్ వచ్చాడు. యాక్చువల్ గా ఆ డౌట్ సినిమా ఈ డైరెక్టర్ ఎలా చేశారు డైరెక్షన్? అయితే ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఎప్పుడు చిత్రం సినిమాల నుంచి వస్తూనే ఉన్నాడు. ఎప్పుడు అబ్బా నేను చిన్నప్పుడు
మంచి డాన్సరు, అవునండి. మంచి బాడీ బిల్డరు, మంచి ఆర్టిస్టు. కాకపోతే కొంచెం జీబీ ఎక్కువ. అవునండి. మెమరీ అంటే 1 GB 2 GB అవి నువ్వు వేరే అనుకో. నువ్వు ఆ జీబీ అంటే అది కాదు. ఓకే, సో ఈ సినిమాలో ఏంటి? ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొత్త సినిమా కొత్త డైరెక్టర్ అంటే కొంచెం ఏం చేస్తాడు ఏం తెలియదు కదా. మనం సీన్ చెప్తే అవునా సరే భయ్యా అంటారు. కొంచెం నాకు కొంచెం మీకు తెలుసుగా అది ఎక్కువ అని ఎందుకన్నారు జీబీ జీబీ ఏంటి అన్న ఏంటి నువ్వు యాక్షన్ అంటే మ్యాక్ చేసేయాలి ఇక్కడ ఆ టైప్ లో అనుకున్నాము. కానీ సీన్ చెప్పి నేరేషన్ చెప్పినప్పుడు అర్థమైంది. అయితే అప్పుడు కనుక్కొని ఆ తర్వాత నాకు తెలీదు ఇది డిఎఫ్టి పూణే ఈ సెటప్ అని. మామూలు కుర్తా అది గడ్డం అంటే ఆర్ట్ డైరెక్టర్ మీరు అన్నట్టు ఏదో వచ్చేసాడు ఊరి నుంచి. అప్పుడు గడ్డ ఉండే, అప్పుడు గడ్డం లేదు, అప్పుడు స్టార్ట్ అయింది హేరు అది మనోడు మాట్లాడే విధానం చూసి అబ్బా అనుకున్నా. తర్వాత విషయం తెలిసాక చాలా విషయం ఉన్న డైరెక్టర్, మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ సురేంద్ర. థ్యాంక్ యూ. నేను చెప్తాను కదా నువ్వు అక్కడికి వెళ్ళి. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా వాన 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 మేఘాలాపనలోన. సీను, అనే ఈ మధ్యకాలం ఒక పెద్ద సినిమా మిస్ అయిపోయావు కదా నువ్వు. అవునండి. ఎందుకని? ఎందుకనంటే అసలు తమిళ్ సూర్య మూవీ చాలా మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్. ఓకే. అయితే నాకు సడన్ గా ఒక 2 days టైం ఉంది. 2 days టైంలో పాస్పోర్ట్ కొరియర్ చేయాలి బాంబేకి. బాంబే ప్రొడక్షన్ అంతా పెద్ద ప్రొడక్షన్. ఓకే. షూటింగ్ వచ్చి పోలాండ్. అక్కడ వచ్చి 40 lakhs ఒక ట్రైన్ ఏదో పర్మిషన్ తీసుకున్నారు. ఓ 6 days, ఆ 6 days లో ట్రైన్ లో ప్లస్ బయట ATM దగ్గర ఏదో సీన్స్. నన్ను సూర్య గారు చంపేస్తారు. చాలా పెద్ద మంచి క్యారెక్టర్, 11-12 days క్యారెక్టర్. అయితే నాకు తెలిసిన తర్వాత నేను షూట్లో ఉన్నాను. అక్కడ అవుట్డోర్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి నేను పాస్పోర్ట్ తీసుకొని కొరియర్ చేయాలి వాళ్ళకి. సో ఆ రోజు గాంధీ జయంతి, సాటర్డే సండే 3 days హాలిడేస్ వచ్చింది. ఓకే. అది వాళ్ళ కొరియర్ అందలే పాస్పోర్ట్. వాళ్ళకి ఏంటంటే అక్కడ 40 lakhs పెట్టి పర్మిషన్ తీసుకుని అక్కడ మిస్ అయ్యాను. దానికి బాగా ఫీల్ అయ్యాం. సూర్యకి అదృష్టం లేదు నీతో యాక్ట్ చేయడం. అదేంట సూర్య కంటే ముందు నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు కదా. ఏ ఇయర్ లో వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి? 95. ఇంకా ట్రై చేస్తున్నాను, ఇంకా రాలా. ఎవరిది? సూర్య అప్పటికి రాలా. చైల్డ్ ఆర్టిస్ట్ కదా. కాదు అప్పటికి రాలేదు. కాదు అప్పటికి ఇంకా రాలా. నువ్వే సీనియర్ మోస్ట్. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్ అతనికి. సూర్యకి నో వరీ. ఎందుకంటే డైరెక్టర్ స్పెషల్ గా నాకు డౌట్ వచ్చింది. అవుట్డోర్ నుంచి నేను వెళ్ళి పాస్పోర్ట్ పంపించి లేకపోతే ఇక్కడి నుంచి ఎవరైనా చెప్దామంటే ఎవరు లేరు. చాలా డౌట్ వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాను, కొంచెం కష్టమేనేవండి పాస్పోర్ట్ చేద్దాం. లేదు మీరు కంపల్సరీ మీరే కావాలని డైరెక్టర్ గారు అడుగుతున్నారు. మీరు ఆ పరుగు సినిమాలో మీ ఇంట్రడక్షన్ షాట్ ఉంది, బ్లడ్ అది వేసుకొని అది చూసి ఆయన కంపల్సరీ సీనియర్ కావాలి నాకు. అలాంటి సేమ్ అదే పెట్టండి అని చెప్పి అది అప్పుడు చెప్తుంటా కదా, క్లోజప్ చెప్తుంటే అది ఆ సినిమాలో ఈ సినిమా క్లోజప్ ఒకటే కదా. యాక్చువల్లీ అదే పెట్టామని చెప్పు, డబ్బులు పంపించమని చెప్పు. ఏముంది దాంట్లో? కావాలి డైరెక్ట్ గారితో మాట్లాడచ్చు. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ టీంలో ఒక సన్నగా ఉంటాడు, చాలా ఏజ్ తక్కువ, అవును, మనిషి బాగుంటాడు. నీకు చూస్తే తెలుగు ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ లా ఉంటాడు అతను. చూస్తా. లెట్స్ వెల్కమ్ దాస్ అండ్ నవనీత్ కౌర్. Mafia
మీ టీంలో చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు. అక్కడ డివి, ఇక్కడ దాసు. డి నుంచి ఎవరైనా సరే అసలు డాన్స్ ఎరగదీసేస్తారు. ఎందుకు చెప్పండి, తెలుసా? డాన్స్ కాబట్టి. డి ఫర్ డాన్స్ అని. హవరి దాస్? బాగున్నాను సార్. వెరీ గుడ్. కొంచెం చిక్కారా? లేదు సార్, సేమ్ వెయిట్ కదా 5-6 ఏళ్ళుగా. సైజులు గీజులు ఏం తగ్గల? నేచర్ క్యూర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఎన్ని రోజులు? 6 రోజులు. అబ్బా, వాడు పారిపో, వెళ్ళిపో, నువ్వు నీ వల్ల కాదులే, పోరా అన్నారు. దాస్ వెళ్ళగానే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారంట. అక్కడ ఉప్పు కారం లేని ఫుడ్ తినలేక ఆడిపోయాను. ఎలా ఉంది లైఫ్? బాగుంది సార్. పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఢిల్లీ. ఢిల్లీ. ఇది అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోవాలంటుంది. ఎందుకని? ఏం అడగండి, ఇక్కడ ఉన్నాడు కదా, ఢిల్లీ ఉంది ఇక్కడ. నవనీత్ కౌర్. రవనీత్ కౌర్. ఓకే, ఏదో కవర్ అయ్యా బాబు. కవర్ అంటే తెలుసా? తెలుసు సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కవర్? Just for surname. సర్ నేమ్, Yeah. నాట్ గర్ల్. Of course, Ravneet Kaur girl. ఓకే. కౌర్ మన లేడీ. ఓకే, విచ్ లాంగ్వేజ్ యూ కంఫర్ట్? హిందీ, ఇంగ్లీష్, Hindi. తెలుగు? Hindi. ఓకే, మీ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్. సో మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను గేమ్ గురించి. ఇక్కడ చక్రం ఉంది కదా, ఈ రౌండ్ పేరు ఆలీ చక్కర్ కేలి. ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. అమ్మాయి పేరు ఫ్రూటీ. మీ బదులుగా అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే అక్కడ ఆ మీటర్ దగ్గర ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు మేము అడుగుతాం. ఈ 3 క్వశ్చన్లు మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తాయి. ఒక అక్షరం మాత్రం మేము హింట్ ఇస్తాం, మిగతావన్నీ మీరే ఫిల్ చేసుకొని చెప్పేయాలి. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ 2 లక్షలు గెలుచుకుంటారు. ఫస్ట్ రౌండ్ 2 లక్షలు, సెకండ్ రౌండ్ 3 లక్షలు, థర్డ్ రౌండ్ 5 లక్షలు. ఓకే, అర్థమైపోయింది కదా? ఓకే, మరి ముందుగా మా ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఈ అమ్మాయి మీ బదులుగా చక్రం తిప్పుతుంది. నవనీత్ కౌర్ తరపున, దాస్ తరపున మా ఫ్రూటీ చక్రం తిప్పుతుంది. తిప్పు చక్రం. అల్లరి నరేష్. ఓకే, సో వీళ్ళ ఫాదర్ డైరెక్షన్ లో మీరు ఏమైనా సినిమా లైక్ చేశారా? చేశాను. ఈవీ గారిది. మన అల్లరి నరేష్ గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. ఈ పాపకి మనం చెప్పిన కూడా అర్థం కాదు కాబట్టి మీరు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అవి ఏ నానాజీ आपको बोलेंगे. क्या बोलेंगे उनको? अंकुल बोलेंगे, नानाजी बोलेंगे, दादाजी बोलेंगे. నాకు 10 ఏళ్ల క్రితమే తాత అనే పిలుపు అలవాటైంది సార్. 10 ఏళ్ల క్రితమే. రెడీ దాస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వంశీ డైరెక్షన్ లో నరేష్ నటించిన సినిమా ఇది. ఏంటది? తెలీదు సార్. నెక్స్ట్. గాలిసిన పాత్ర నరేష్ నటించిన సినిమా గమ్యం. రైట్ ఆన్సర్. నరేష్ రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించిన సినిమా ఆ మాలుడు బంగారం. ఆ మాలుడు వెరీ గుడ్. రైట్ ఆన్సర్. పైది వంశీ డైరెక్షన్ లో నరేష్ నటించిన సినిమా సరదాగా కాసేపు. రైట్ ఆన్సర్. కంటి చేనుకొచ్చినావు, కన్ను నాకు కొట్టినావు, ముందు ముందుకొచ్చినావు, ముందు పెట్ట చూసినావు, ఎట్టా ఉంది మావ గొళ్ళు, నీ ఎట్టా ఉంది మావ గొళ్ళు. వంశీ డైరెక్షన్ లో సరదాగా కాసేపు రైట్ ఆన్సర్. గాలిసీను పాత్రలు నరేష్ నటించిన సినిమా గమ్యం రైట్ ఆన్సర్. నరేష్ రాజేంద్ర ప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది మాలుడు వెరీ గుడ్. ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్ ఇది. ఓకే, సో కాకపోతే 1 minute 4 seconds పట్టింది దాసన్న. ఇప్పుడు 1 minute 3 seconds లో సీను గాని చెప్తే 3 సినిమాలు ప్రస్తుతానికి ఈ రౌండ్ లో విన్నర్ అవ్వచ్చు. ఇన్ కేస్ వాళ్ళు 1 minute 2 seconds వాళ్ళు కానీ గెలిచారంటే సురేంద్ర అండ్ డివి ఈ రౌండ్ విన్నర్స్ వాళ్ళు అవ్వచ్చు. ఓకే,
సో ఇప్పుడు సీను నీ బదులుగా మా ఫ్రూటీ తిప్పు చక్రం. ఫ్రూటీ వా శృతి హాసన్. ఓకే, ఏ హీరో అంటే ఇష్టం సీన్ నీకు? కమల్ హాసన్ గారే ఇష్టం. తెలుసా? వాళ్ళ అమ్మాయి వచ్చి అదే నాకు లాస్ట్ తెలుసు. టైం వచ్చినప్పుడు అదే ఆ? మనం మాట్లాడుకో లేలే ఒకసారి నేను అడిగా ఏ హీరో అంటే ఇష్టం అని. ఎందుకంటే తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నారు కదా, వీళ్ళందరూ వదిలేసి కమల్ హాసన్ గారిని ఎందుకు ఎన్నుకున్నావు అంటే నువ్వు చెప్పావు ఆయన చాలా గొప్ప నటుడు అంటే మిగతా వాళ్ళ నటులు కాదని కదా నీ ఉద్దేశం. అలానే కదా నాకు ఇష్టం అంత. ఏ సినిమా చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను? నేను చాలా సినిమాలు చూసాను, చాలా సినిమాలు. ఫస్ట్ ఒక సినిమా చెప్పు, పట్మని చెప్పు. స్వాతి ముత్యం, సాగర్ సంగం, అలా చాలా. ఏదో అడిగా స్వాతిపిత్యం ఏదో. ఓకే ఓకే, సో శృతి హాసన్ గురించి 3 క్వశ్చన్లు ఎల్లుండి మీద రెడీగా ఉన్నాయి. రెడీ సీను, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సిద్ధార్థ శృతి హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా ఓ అని ఉంది కదా. ఓ నెక్స్ట్ అదే అనగనగా ఓ తీరు. రైట్ ఆన్సర్. దార్శీల పాత్రలో శృతి హాసన్ నటించిన సినిమా ఏది? శ్రీమంతుడు. రైట్ ఆన్సర్. డౌన్ 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 డప్ప. ఆ శృతి హాసన్ పాడిన ఈ పాట ఏ చిత్రంలోనిది? డౌన్ 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 డప్ప డౌన్ డౌన్. అవును, ఏ సినిమా? రేసు గుర్రం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. వెరీ గుడ్ సీను. 38 seconds లో సిద్ధార్థ్ శృతి హాసన్ కాంబినేషన్ లో ఓ సినిమా ఇది, అనగనగా ఓ ధీరుడు. కె రాఘవేంద్ర గారు అబ్బాయి ప్రకాష్ డైరెక్షన్. ఓకే, చారుశీల పాత్రలో శృతి హాసన్ నటించిన సినిమా ఇది శ్రీమంతుడు. డౌన్ డౌన్ డప్ప శృతి హాసన్ పాడిన ఈ పాట రేసుగుర్రం. 38 seconds చెప్పాయి. ఇప్పుడు 37 seconds లో కానీ సురేంద్ర డివి చెప్తే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. టైం ఉంది, మాకు టైం ఉంది, మాకు 37 seconds ఉంది. నువ్వు వెళ్ళిపోతే ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా, ఆడకుండానే ఇచ్చేస్తా. నాకు డబ్బులు అక్కర్లేదు. వద్దా? నేను ఫ్రూటీ కోసం వచ్చే షోకి. ఫ్రూటీ కోసం నిలబెట్టేటండి. గుండెల్లో కలుక్కుమంటుంది భాగ్యం. అంటే గుండె ఉంది ఇంకా, మొన్న జారిందని చెప్పారు. సో ఇప్పుడు సురేంద్ర తిప్పు చక్రం ఫ్రూటీ. గ్రేట్ డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు. ఓకే, డివి నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారు. ఏ సినిమా చూసావు ఆయన ఇష్టపడ్డాను? నేను గోవిందరాంధ్రవాడు చేశానన్న, మంచి క్యారెక్టర్. ఎడిటింగ్ లో వెళ్ళిపోయిందా? ఓకే. సో నాని సినిమా కూడా చేశాను, అది ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ సింధూరం అన్న, అది ఎడిటింగ్ లో వెళ్ళిపోయిందా? లేదు, నేను చేయలేదు, అందుకే. నువ్వు చేయలేదా? ఓ అందుకేనా? సింధూరం నేను చేయలేదన్న. నేను 2008 నుంచి ఆర్టిస్ట్. అప్పట్లో అది చూశాను, దాని పరంగా ఆయన ఫ్యాన్ అయ్యాను. ఓకే, అంటే త్రో అవుట్ క్యారెక్టర్స్ అన్ని. కానీ ఈ సినిమాలో మట్టి ఎడిట్ పట్టలేదు సార్, పర్ఫెక్ట్ గా మొత్తం పర్ఫెక్ట్ లెంత్, ఫుల్ లెంత్ ఉంది కామెడీ. డివి కొత్త కోణంలో కనబడతాడు. ఓకే, సో ఇప్పుడు 3 క్వశ్చన్లు ఎల్ఈడి మీద రెడీగా ఉన్నాయి. రెడీ సురేంద్ర డివి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సీనియర్ నరేష్ హీరో గారు ఈవీ గారి డైరెక్షన్ లో చేసిన ఒక సినిమా. నరేష్ హీరోగా ఈవీ డైరెక్షన్ చేసిన ఓ సినిమా జంబలకడి. వెరీ గుడ్, సూపర్. రైట్ ఆన్సర్. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈవీ హలో బ్రదర్. రైట్ ఆన్సర్. డైరెక్టర్ గా ఈవీబీ మొదటి సినిమా ఇది. రామానాయుడు గారు ప్రొడ్యూసర్. అది కాదు టైటిల్, పేరు చెప్పు. సినిమా పేరు మలుపు. చాలా ఒక అక్షరం ఏముంది అక్కడ? మీరు చెవిలో పువ్వు పెట్టడానికి ట్రై చేయకండి. వద్దు, చెవుల పువ్వే. దాస్ గారికి క్రెడిట్, మాకొద్దు. చెవుల పువ్వు అంట. చెవుల పువ్వు. అవును, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. కన్ను పెట్టరు కన్ను పెట్టరు పార పెట్టరు బయట పట్టరు.
వెరీ గుడ్. సీనియర్ నరేష్ హీరోగా ఈవి గారి డైరెక్షన్లో చేసిన జంబలగడి పంబ. ఆయన ఏమన్నా ఉంటే ఇది జంబలగడి పంబ సీక్వెల్ తీద్దాం అనుకున్నారు పార్ట్ 2, ఇప్పుడు నరేష్ని పెట్టి. బట్ మనకు అదృష్టం లేదు. ఓకే, నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ఈవి గారి సినిమా హలో బ్రదర్. డైరెక్టర్గా ఈవి మొదటి సినిమా ఇది, చెవులోపు. ఇది దీంట్లో రాంప్రసాద్ గారు, సీత హీరోయిన్స్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్దని పాపం డైరెక్టర్ గారు అనుకొని రిలీజ్ అయ్యాక పెద్ద ఫ్లాప్ అయిపోయింది సినిమా. ఇదేంటి, నేను డైరెక్ట్ చేసిన సినిమా మొదటి సినిమా ఫ్లాప్ అయిపోయింది. దీనికి ఎవరంటే రామానాయుడు గారు మేనలుడు అశోక్ బాబు, ఆయన నిర్మాత. గుంటూరులో షూటింగ్ చేసాం. ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు, ఇండస్ట్రీ వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. ఇంకా వద్దు, మనకి వెళ్ళిపోయే, ఏదో అక్కడ ఏదో 2 ఎకరాలు ఉంది, దాన్ని చూసుకుని ఏదో చేసుకుందాం. ఆ టైంలో రామానాయుడు గారు పిలిచి, బాధపడకు, గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరికీ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, నువ్వేం ఫీల్ కాకు, ఇంద్రుడు చంద్రుడు సినిమాకి కోఆర్డినేటర్గా వర్క్ చేయి, నెక్స్ట్ సినిమా నేను ఇస్తానని చెప్పి ఇంద్రుడు చంద్రుడు సినిమా అయిపోయాక ప్రేమ ఖైదీ అనే సినిమా, ఆ సినిమా డైరెక్షన్. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది, ఈవి గారి కెరీర్ స్టార్ట్ అయింది. ఆయన డైరెక్టర్గా, నేను కమెడియన్. ఓకే, సో కాకపోతే మీరు 46 సెకండ్స్లో చెప్పారు సెకండ్ పొజిషన్. ఇప్పుడు ఇక్కడ దాసు 1 minute 4 seconds, 46 seconds, 38 seconds చిత్రం సీను. మరి రౌండ్ విన్నర్ చిత్రం సీను. వెరీ గుడ్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. ఏంటి డబ్బులు 2 లక్షలు తీసుకోగానే స్టైల్గా వచ్చి కళ్ళజోడు పెట్టి తిప్పావంటే నా అంత ఘనుడు లేడని చెప్పి నీ ఫీలింగ్ కదా ఈ షోలో ఈ రౌండ్ లో ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లో గంట రేపాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. చూశారు కదా, డోర్ ఓపెన్ అవుతుంది, మా ఫ్రూటీ మిమ్మల్ని తీసుకెళ్తుంది, దానిపైన నుంచొని ఉంటారు. ఆటోమేటిక్గా అది బయటకు వస్తుంది, డోర్ క్లోజ్ అవుతుంది. మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. ఆ విజువల్ని మ్యాచ్ చేయాలి. ఎంత తక్కువ టైంలో మ్యాచ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా అది ఆగిపోతుంది, లేకపోతే అది లోపలికి వెళ్ళిపోతుంది, మీరు కిందకు పడతారు. ఓకేనా? మరి మా ఫ్రూటీ ముందుగా సీను తీసుకెళ్తావా? అంతలోకి చేసావా? అయితే తీసుకెళ్ళి. ఏంటి సార్ వాళ్ళు అలా పరిగెట్టారు, ఎక్కడికి పంపించారు మీరు? ఆ సీని గారి సంగతి ఫ్రూటీకి తెలియదు అనుకుంటా. ఫ్రూటీ. ఓకే, రెడీయా సీను? నాట్ రెడీ. నాట్ రెడీయా? ఫ్రూట్ సలాడ్ తినడానికి వెళ్ళాడా ఏంటి? ఇప్పుడు సీన్ రెడీయా? ఒక 5 minutes అన్నా. ఓపెన్ ద డోర్. డోర్ తీస్తారా? సీను ఆల్రెడీ ఒకసారి అయినా బుద్ధి రాలేదు నీకు. ఓకే సీను, అంటే ఈ సినిమాలో ఏంటి అంటే అసోసియేట్ డైరెక్టర్ అంటే చాలా సినిమాలలో ఇలాగా ఫిలిం బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చినాయి. ఈ సినిమాలో ఏంటి కొత్తదనం ఏంటి? సితార్లు అంటే ఉంటది ఇలాగా? ఉంటది ఉంటది. సితారా ఏంటంటే లేలే ఉంటది. ఫ్రూటీ క్లోజ్ ద డోర్. ఏంటి ఈ సినిమాలో ఏంటి? ఇక్కడ ఎక్కడో నిలబెట్టి సినిమా ఈ సినిమాలు అంటే ఫిలిం బేస్ సినిమాలు చాలా వచ్చి ఉంటాయి. మనం చూసాం చాలా వచ్చాయి, హిట్ అయినవి కూడా ఉన్నాయి. ఓకే, ఈ సినిమాలో ఏంటంటే ఒక ఫేమస్ డైరెక్టర్ అంటే అతని పేరు చెప్తే సినిమా బిజినెస్ అయిపోద్ది, ఓపెనింగ్స్ వచ్చేస్తా, అలా అంత పేరున్న ఒక ఫేమస్ డైరెక్టర్. అతని లైఫ్ లో సూపర్ డూపర్ హిట్ ఇస్తున్న ఒక డైరెక్టర్ లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఎలాగా ఏమైంది అని స్క్రీన్ ప్లే అది కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు. ఓకే, రొటీన్ గా లేదు. ఓకే సీను, వెరీ గుడ్. సో ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. ఓకే సీను, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఇది. ఒక్క నిమిషం. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? 7. రైట్ ఆన్సర్.
ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? దూకుతాడు కదా. దూకుడు. రైట్ ఆన్సర్. వెళ్ళిపోతుంది వెనక్కి. ఈ బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఏదప్పా? శీతాకాలం ఎండల్లోనా? శీతాకాలం ఎండల్లోనా? వెరీ గుడ్ సింగ్. బాబు డోర్ ఓపెన్ చేయి. వెరీ గుడ్ సీను. 46 సెకండ్స్ లో చెప్పావు. ఇప్పుడు 45 సెకండ్స్ లో కానీ దాసన్న కానీ లేకపోతే సురేందర్ కానీ డివి కానీ చెప్తే దాసు గారు ఎక్కుతారండి ఇక్కడికి. నాకు భయం. చూద్దాం ఎక్కుతారా. మీరు ఎలాగో సన్న కావాలనుకుంటున్నారు కదా. ఓకే సీను వచ్చాయి అనే. థ్యాంక్ యూ. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. వెరీ గుడ్ సీను. ఇప్పుడు 45 సెకండ్స్ లో ఎవరిని తీసుకెళ్తావు? ఇప్పుడు నీకు ఎవరు ఇష్టం? దాస్ గారు తీసుకెళ్ళరు. దాసన్న రెడీయా? ఏం సౌండ్ లేదండి. ఓపెన్ ద డోర్. సాఫ్ట్ గా ఉంది, నేను నిలబడలేదు. అగ్ని పర్వతం ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. జనరల్ గా సార్ యాక్టింగ్ ఇంట్రెస్టా, డాన్స్ ఇంట్రెస్టా, లేకపోతే ఏంటి దేని మీద ఎక్కువ వ్యామోహం మీకు? యాక్టింగ్. యాక్టింగ్. యాక్టింగ్ అని మంచి డాన్సర్ కూడా అన్న. చాలా అద్భుతమైన డాన్స్. చాలా డాన్స్ చేస్తారా? ఆ రోజు ఒకసారి ఇది చేశారు కమల్ హాసన్ గారిది. బాయి మీద ఉంది కదా, ఏది సినిమా. ఫ్రూటీ డోరేసే. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన. వెరీ గుడ్, సూపర్. క్లాస్ కొట్టరే. దాసన్న ఇప్పుడు 45 సెకండ్స్ లో కానీ ఆ 3 విజువల్స్ చెప్పేస్తే ఉన్నాడు. ఓకే రెడీ దాసన్న, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే కూర్చొచ్చే సినిమా ఏది? కొలంబస్ సార్, లేటెస్ట్ సినిమా ఇది. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట అది. సుబ్రహ్మణ్యం ఫర్ లేటెస్ట్ సినిమా చూసాను నేను. హౌ 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 సుబ్రహ్మణ్యం ఫర్ హౌ హౌ బలే 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 మొగాడివి. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఇది. కత్తి సార్, కత్తి. రెండిట్లో కత్తి ఉంది. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కత్తి కత్తి.
రేసుగుర్రం సినిమాలో డైరెక్టర్ గారు భయపడు అంటే నటించాను, నిజంగా భయపెట్టారు ఇవాళ. అంటే ఆటోమేటిక్ గా అది ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది, ఇంకేం లేదు. సౌండ్లు పట్టేసా చూస్తుంది తెలిసిపోతుంది. ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? ఈ మధ్య విపరీతంగా యాడ్లు వస్తున్నాయి కదా, కొలంబస్. కొలంబస్ రైట్. అమ్మాయి తెగ తిడుతుంటది రకరకాల బూతులు, అవును. దాంతో గుర్తొచ్చింది, లేకపోతేనా దేవుడా. నెక్స్ట్ ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏదంటే బలబలే మొగాడు. నేను కాసేపు సుబ్రహ్మణ్యం శైలి అనుకున్నాను, కాదు బలబలే మొగాడు. బలబలే మొగాడు సూపర్ డూపర్ హిట్. అవును. నెక్స్ట్ ఈ రెండు బొమ్మలు చూస్తే కామన్ పాయింట్, అక్కడ అనుష్క చేతిలో కత్తి ఉంది, ఇక్కడ రావణాసుడి చేతిలో కత్తి ఉంది. అవును సార్, వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ 31 seconds పెట్టింది, సీను కంటే ఫాస్ట్ గా చెప్పారు. భయంతో వచ్చింది, సూపర్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. అవును, వెరీ గుడ్. సురేంద్ర డివి గాని ఇప్పుడు 30 seconds లో చెప్తే ప్రస్తుతానికి ఈ రౌండ్ విన్నర్ సాల్వ్ అవ్వచ్చు. మీ ఇద్దరులో ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను సార్. క్వశ్చన్ చెప్పడం నాకు డైరెక్టర్. రైట్. ఓకే, తీసుకెళ్ళి. సురేంద్ర రెడీయా? Ready. రెడీ, ఓపెన్ ద డోర్. అనుకున్నాను కానీ ఇక్కడ కాస్త భయంగా ఉంది. అక్కడి నుంచి చూడటం చాలా ఈజీ. ఓకే, రెడీయా? రెడీ. కదలదుగా? కదలదు. ఇప్పుడు ఆన్సర్ చెప్తా. ఫ్రూటీ డోర్ వేసి 3 విజువల్స్ ఎదురుగా ఉన్నాయి. రెడీ? డివి నువ్వు చదువుతావా? అవును సార్. నువ్వు చదువుతా, తను ఆన్సర్ చేస్తాను. ఇక్కడ నుంచి చదివే పొజిషన్ లేదు సార్. రెడీ సురేంద్ర, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? చుక్కలో చంద్రుడు. ఈ రెండు బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏది? బెస్ట్ ఆఫ్ లక్. ఓ మై గాడ్. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం, నచ్చినట్టు నువ్వు ఉండవా? యవ్వనం అంటేనే పావనం, తప్పు ఒప్పు తేడాలేనే లేదురా. ఫస్ట్ చాలా బాగా చెప్పారు, చుక్కల్లో చంద్రుడు. ఏంటి ఒకసారి సిద్ధార్థ్ చుక్కల్లో చంద్రుడు, తను యాక్ట్ చేశాడు హీరోగా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి కామన్ పాయింట్ చెప్పండి? బుద్ధుడు. బెస్ట్ 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 కామన్ పాయింట్. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్, అక్కడ బెస్ట్ ఆఫ్ లక్ ఉంది కదా. బెస్ట్ కామన్, బెస్ట్ కామన్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ విన్నర్స్ ఎవరు ఇప్పుడు ఈ రౌండ్ లో? విన్నర్స్ కాదు, ఎవరు విన్నర్స్ ఎవరు చెప్పండి? దాస్ గారు. దాస్ గారు. సో అందుకోసం మీ పోడియం దగ్గర మీరు వెళ్ళిపోయి వాళ్ళని పంపించండి. చిత్రం సీను 46 seconds, సురేంద్ర డివి 33 seconds, దాస్ అన్న అండ్ నవనీత్ కౌరు 31 seconds లో చెప్పారు. సో ఎవరు దీనికి విన్నర్ ఇప్పుడు? దాస్ గారు, ప్లీజ్ కమ్. అల్లుడు సీను, నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఓకే, ఆలీతో జాలీగా కొన్ని జాలీ మూమెంట్స్. ఈ బాటిల్ తిప్పుతాను నేను ఇలా రౌండ్ గా. ఎక్కడైతే ఆగిందో అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డేర్ చేయాలి లేదంటే ట్రూత్ చెప్పాలి. సో ఇక్కడ ఆగింది అనుకో దాసన్న, మీరు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, అడగచ్చు. ఇన్ కేసు సీనిధర్ ఆగింది, దాసన్న అడగచ్చు సీనుని, లేకపోతే డివి అడగచ్చు, అదనమాట. ఓకేనా? రెడీ? అడగండి, ట్రూత్ మీరు అడగండి. అడగండి, భయపడుతున్నారండి. వాట్ మిమ్మల్ని అడగాలంటే చాలా 2005 నుంచి 95 ఫ్రూటీ అడుగుతుందంట. కాంట్రవర్సీ అయిన ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం.
నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా మూవీస్లో. మంచిగా ఒక హైట్, ఒక పొజిషన్ కంటూ వెళ్ళారు మీరు మూవీస్లో. అలాంటిది సడన్గా మీకు డౌన్ఫాల్ రావడానికి రీజన్ ఏంటి? ఎవరు? రెండు ఉన్నాయి రీజన్స్, రెండు చెప్పొచ్చు కదా. రెండు ఉన్నాయి, రియల్ చెప్పాలి. నేను కూడా ఒకటి నా రియల్ లైఫ్, అంటే ఈ సినిమా లైఫ్ కదా బయట. రెండోది అక్కడి నుంచి బయటపడిన తర్వాత నేను గట్టిగా తిరగపోవటం, ఐ మీన్ నేను టచ్ లోకి వెళ్ళిపోవటం అందరికి. అందుకే ఇప్పుడు లేట్గా వెళ్ళాను అది, అందుకే మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఆనెస్ట్, వెరీ ఆనెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఉందా సార్? మీ దగ్గర ఉంది కదా. మీరు డైరెక్టర్ కదా, ఆల్రెడీ రవి ఓ డైరెక్టర్ సార్. నిజం చెప్పాలి, ఈ షాట్ మీరు చెప్తుంటే ఏంటో తొక్కలా చెప్తున్నా, పెడతారా షాట్ ఇది ఇలా కాదు కెమెరా ఇలా పెట్టాలి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన యాక్టర్ కమ్ డైరెక్టర్ కదా, సో ఏం తప్పేం లేదు దీంట్లో. ఎందుకంటే ఆయన కూడా మరి చాలా మందిని ఇబ్బంది పెట్టారు కదా. సరే, ఆ ఇబ్బంది అంటే ఇప్పుడు సార్ అడిగినట్టుగా ఇలా పెట్టాలి అలా పెట్టాలి అంటే ఆయన ఒక 2-3 సార్లు చెప్పారు. అంటే ఊరికే సజెషన్ ఇవ్వడం, ఒక పెద్దవాడిగా. అంటే ఎంతైనా మా సీనియర్ తను, అంటే పెట్టేటప్పుడు ఇలా ఎందుకు పెడుతున్నావు అంటే రీజన్ అడిగేవాడు. ఇలా ఎందుకు పెడుతున్నావు అని ఎంత యాక్చువల్గా చెప్పకపోయినా ఈ షార్ట్ కంటిన్యూటీ అంటే దాని వెనక షార్ట్ ఏంటి, దాని ముందు షార్ట్ ఏంటి అని తెలుసుకొని క్లారిటీతో అక్కడ కూర్చునేవాడు. షార్ట్కి వచ్చే ముందు క్లారిటీ అడిగేవాడు అనమాట. ఏదో ఆ షార్ట్ వరకు కాకుండా వెనకేంటి ముందేంటి. మంచిగా చెప్పాడు, మంచికి. దానికి మీరేం ఫీల్ అవ్వాలా? ఇదేంటి నేను డిఎఫ్టీ కదా, ఈయనేంటి నాకు చెప్పేది. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఎవరు అడుగుతారు? మీరు అడుగుతారు, నేను అడిగినా. నువ్వు అడుగుతావు ఇది అడుగు. సినిమా వాళ్ళని, పొలిటీషియన్స్ ని అందరిని ఇమిటేట్ చేశారు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అన్ని ఛానల్స్ లో ఎస్టాబ్లిష్ అయిపోయారు. క్షమించండి, మూవీస్ లో ఎందుకు బాగా బిజీ అవ్వట్లేదు మీరు? జాతకంలో ఉండొద్దు, తిరగను, ట్రై చేయరు. ఎందుకని తిరుగుతాం సార్ ఈ వయసులో? చూసుకుని బాహుబలిలో రాణా చేయాల్సిన క్యారెక్టర్ మీకు మిమ్మల్ని చేయమంటారన్నా? ఎందుకో ప్రయత్నం చేస్తే, నేను చాలాసార్లు ప్రయత్నించాను, ప్రయత్నించినవేమీ సక్సెస్ కాలేదు. చాలా వరకు నేను ప్రయత్నించినవేమీ సక్సెస్ కాలేదు. అనుకోకుండా కూడా ఆర్టిస్ట్ గా కూడా అనుకోకుండా అయ్యాను. ఐ వాజ్ ఏ జర్నలిస్ట్, అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను. అట్లా అంతా దైవలిఖితం. అది పైన మీ భాషలో జీబీ అంటారో మరొకటి అంటారో నాకు తెలీదు. సీన్ తో అన్నారు కదా, అదేమంటది. మరి అది నాకు టీబీలో ఉంది, తనకైతే జీబీలో ఉంది. ఇప్పుడు నేను ఏదో ఒక్కసారి వాడాను, అప్పుడు ఆ జీబీ మీరు వాడారు కదా నాకు 10 సార్లు చెప్తే మీ వాళ్ళే. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. సీను నీకు కూడా. అండ్ డైరెక్టర్ సురేంద్ర, డివి, ఫ్రూటీ. ఓకే, ఇప్పుడు మనం 3rd రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఈ రౌండ్ లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. వచ్చాక 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఎవరైతే ముందుగా అది నొక్కి చెప్పారో అది రైట్ అయితే నేను రైట్ అంటాను, రాంగ్ అయితే మాత్రం ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్. 5 క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాను. 5 క్వశ్చన్స్ రెడీగా ఉండండి, చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. జపం 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 కొంగ జపం, తపం 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 దొంగ తపం. జపం 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 దొంగ జపం, తపం 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 దొంగ తపం. నేనే బ్రేకేశ కాలానికి, నేనే కాపేశ అందానికి.
నీకి మగసిరిలో సొగసరితో తదిగినతో ఇహం పరం నిరంతరం వెయ్యి వెయ్యి మరో స్టెప్ వెయ్యి ఒకే లిప్పు వై జోరుగా నా జోడుగా చీ ఇలా బ్రేక్ చీ ఎదే షేక్ చీ సోకుగా నాజూకుగా ఇస్పెట్టు రాజు వరకిస్ పెట్టుకుంటే డైమండ్ రాణి డంకవుతూ ఉంటే లవ్ బాయ్ లబ్జులన్నీ చూపనా కౌబాయ్ కౌగిలింత గరం 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 జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం అరే నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ దానికి మగసిరిలో సొగసరితో తదిగినతో ఇహం పరం నిరంతరం జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 దొంగ జపం ఓకే 5 క్వశ్చన్స్ మీసాలేవి సార్ మీసాలేవి ఇచ్చేసాను. రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా నడుముకున్న బెల్ట్ బక్కిల్ కలర్ ఏంటి? సీను. స్టీల్ స్టీల్ ఐ మీన్ దాని సిల్వర్. స్టీల్, సిల్వర్, రెండిట్లేదు. అదే సిల్వర్. స్టీల్ అయినా సిల్వర్ అదే రెండు ఒకే కలర్ లా ఉంటుంది. స్టీల్ అయినా సిల్వర్ అంటే రెండు ఒక కలర్ కలర్ ఒకటే. స్టీల్. షూర్? ష్యూర్. కన్ఫర్మ్? యప్. లాక్ కీజిए. లాక్ कीजिए. యప్. రైట్ ఆన్సర్. అల్లడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను జపం 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 కొంగ జపం. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా పాట మొత్తంలో హ్యాట్ ఎన్నిసార్లు తీశాడు? దాసన్న ఒకసారి షూర్? ఒకసారి నాకైతే గుర్తుంది. కన్ఫర్మ్? అంతే. ఒకసారి నో. పోయిందా? ఒకసారి రైట్ ఆన్సర్. లవ్ బాయ్ లబ్జులన్నీ చూపనా. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్ని బాటిల్స్ ని టచ్ చేశాడు? సీను. అంటే ఏ బాటిల్ టచ్ చేయలేదు నాకు తెలిసి. అన్ని బాటిల్స్ అయితే అట్మాస్ఫియర్ ఉంది, బట్ ఏ బాటిల్ టచ్ చేయలేదు. నేను చూసాను. టచ్ చేయలేదా? టచ్ చేయలేదు. షూర్? షూరే. టచ్ చేయలే. సీను రైట్ ఆన్సర్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్, ఆలీ రాజా మొత్తం ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నాడు? వెరీ గుడ్.
ఎన్ని? 2. 2 కాదన్నా. నామాలా? 3. మూడా? షూర్? చేసేదేముంది, షూరే అన్న. యాక్చువల్గా ఫస్ట్ డైరెక్టర్ గారు చెప్పింది 2 అన్నారు, కానీ అది రైట్ ఆన్సర్ అది రైట్ ఆన్సర్ కాదు. కాదు. నేను చెప్పింది కూడా టీవీ చెప్పింది రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్. ఆలీ రాజా షర్టుకు ఎన్ని జేబులు ఉన్నాయి? సీను క్లూ నాకు తెలుసు. చెప్పు, అది కరెక్ట్ కాదు చెప్పు. ఒకటే ఉంది. నువ్వు చెప్పింది 100% రాంగ్ అని కాదు. కాదు, రైట్ ఆన్సర్. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 7 lakhs గెలుచుకున్నావు. దాస్ అన్న 3 లక్షలు గెలుచుకున్నారంటే విత్ హీరోయిన్ సపోర్ట్. ఓకే, 1.5. ఓకే, ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. సురేంద్ర గారు అండ్ డివి ఫ్రూటీ. సార్ ఓకే సీను అనే అండ్ నవనీత్ కౌర్, ఆల్ ది బెస్ట్. దాస్ అన్న. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్.